తెలంగాణ కేబినెట్ విస్తరణపై టీవీ9 బిగ్ ఎక్స్క్లూజివ్. ఇది రెడ్డి సామాజిక వర్గానికి ఈ విస్తరణలో నిరాశ తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్న కేబినెట్లో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత బాగానే ఉన్నట్టుగా హైకమాండ్ భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు రెడ్డి వర్గం నుంచి చాలా మంది రేసులో ఉన్నారు. భర్తీ చేయబోయే ఆ 3 సీట్లకు రెడ్డి వర్గాన్ని దూరంగా ఉంచేలాగా ప్రణాళిక చేసినట్టుగా తెలుస్తోంది. భర్తీ చేయబోయే ఆ 3 సీట్లకి 3 సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో బీసీ, ఎస్సీ, ఎస్సీలో మాదిగా, ఆర్ఎస్టీ వర్గాలపై దాదాపుగా కసరత్తు పూర్తయింది. ఇవాళ మరికొద్ది సేపట్లో రాజ్ భవన్ నుంచి విస్తరణపై ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎందుకు రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ఈసారి విస్తరణకు దూరం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది? రైట్, ఇప్పటికే రెడ్డిలు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటున్న ఈ క్యాబినెట్ కూర్పులో ఒకవేళ రెడ్డిలను కనుక తీసుకుంటే రెడ్డిలలో చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పటికే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేస్లో ఉన్నారు, అట్లాగే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్లో ఉన్నారు. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి, అట్లాగే రామ్మోహన్ రెడ్డి వీళ్ళు కూడా రేస్లో ఉన్నారు. వీళ్ళందరినీ అకామిడేట్ చేయడం కానీ లేకపోతే వీరందరికీ స్థానం కల్పించడం కానీ చాలా ఛాలెంజింగ్గా ఉన్న అంశం. సో దానికి సంబంధించి ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి కానీ రామ్మోహన్ రెడ్డి కానీ రంగారెడ్డి నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించిన వినతి పత్రాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు కనుక రెడ్డిలను అకామిడేట్ చేస్తే ఒకవేళ నిజామాబాద్ నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం లేదు, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకుంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని తీసుకోలేదని ఒక కాంట్రవర్సీ మొదలవుతుంది. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని కాంట్రవర్సీ మొదలవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారాన్ని సైలెన్స్ చేసేందుకు కేవలం సామాజిక సమీకరణల కూర్పు దిశగానే ఈ క్యాబినెట్ కూర్పు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు స్థానం కల్పించడం, ఈ అంశాల మీదే మెయిన్గా ఈ కూర్పు ఉండబోతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే రాజ్భవన్ కూడా సమయం అడిగారు. సో దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాజ్భవన్కి ఒకవేళ రాజ్భవన్ గవర్నర్ స్కెడ్యూల్కి సంబంధించిన క్లారిటీ వచ్చేస్తే రాజ్భవన్ నుంచి అధికారికంగా ఎవరైతే మంత్రివర్గ విస్తరణలో స్థానం పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందుతుంది అఫీషియల్గా. ఈ సాయంత్రానికి అది పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎక్సర్సైజే జరిగింది. సామాజిక సమీకరణాలను ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనే అంశాలను మీనాక్షి నటరాజన్తో పాటుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏఐసిసిగా ఉన్న కేసీ వేణుగోపాల్, అట్లాగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కూడా దీనిపైన పలుసార్లు చర్చించారు. రాహుల్ గాంధీ కూడా దీనిపైన పూర్తి స్థాయిగా ఒక నివేదికను ఇచ్చారు. సో దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్గా తీసుకున్న బీసీ కులగణన ఉంది, వర్గీకరణ ఉంది. సో ఇవన్నిటిని చూస్తే వీళ్ళను ముందుగా బీసీలను, ఎస్సీ ఎస్టీలను అకామిడేట్ చేయాలి అనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కనుక 3 భర్తీ చేస్తే రెడ్డిలకైతే స్థానం లభించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఏవైతే పేర్లు చెప్పుకున్నామో ఆ రెడ్డిలకైతే ఇప్పుడు ఈ విస్తరణలో అంటే మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 4 జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇప్పుడు 3 స్థానాలని భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ 3 స్థానాల్లో మాత్రం బీసీ, ఎస్సీ ఎస్టీలకే ప్రాధాన్యత ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఒక బీసీ, అట్లాగే ఒక ఎస్సీ మాల, అట్లాగే ఎస్సీ మాదిగా లేకపోతే ఎస్టీ, ఈ 4 ముగ్గురిని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనిలో భాగంగానే ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో సంప్రదింపులు జరిపారు. ఇక్కడ కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఓకే ప్రభాకర్, కొత్తగా ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం చాలా మంది ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరికి వాళ్ళకి చోటు కల్పించడం సామాజిక సమీకరణలు అని చెప్పేస్తున్నారు. అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరినైనా రిప్లేస్ చేసే అవకాశం ఉందా? రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేతలు చాలా మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి రిప్లేస్మెంట్ అంశం ఎక్కడైనా తెర మీదకి వస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా 3 అలా ఉంచుతా అంటున్నారు కాబట్టి వాటిని బూచిగా చూపించి రెడ్డి సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ సత్య. అంటే ఎక్కడా కూడా రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళను తీసివేసి మరోవరకు అవకాశం ఇచ్చే అవకాశం అయితే తెలంగాణ క్యాబినెట్లో ఉండదు అనే అంశాన్ని గతంలోనే పీసీసీ చీఫ్ కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం కాబట్టి నో ఎగ్జిట్స్ ఓన్లీ ఎంట్రీస్ అనేది వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూర్పులో మాత్రం అట్లాంటి అంశం లేకపోవడం వల్లనే కేవలం ఈ సామాజిక కూర్పు పైన మాత్రమే ఫోకస్ చేశారు. సామాజిక కూర్పులో సామాజిక వర్గాల వారిగా ఈ కూర్పును చేసే ఆలోచనలో ఉన్నారు. ఎగ్జిట్స్ కనుక ఉంటే చాలా ఇంకా ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూర్పుకే చాలా
పెద్ద కాంప్లికేషన్స్ కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం మనం. చాలా డెమోక్రసీ ఉంటుంది కాబట్టి అందరూ బహిరంగంగానే మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా కనుక ఎవరైనా తీసివేతలు కనుక ఉంటే డెఫినెట్గా కాంప్లికేషన్స్ను మళ్ళీ అదొక పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. సో అట్లాంటి అంశాలను అయితే పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం ఇప్పుడున్న విస్తరణను చేసి ఈ మూడింటితో ఇప్పుడు సంతృప్తి పరచాల్సిన సామాజిక వర్గాలను పరిచి దాని తర్వాత మూడింటికి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎట్లా కూర్పు సాధ్యం అవుతుంది అనే అంశాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఆల్రైట్ ప్రభాకర్, సో రెడ్డి సామాజిక వర్గానికి చోటు లేకపోతే ఇక మిగిలిన వర్గాలేవి, ఆ వర్గాల్లో రేసులో ఎంతమంది ఉన్నారు, ఫైనల్గా క్యాబినెట్లో చోటు దక్కించుకునే ఆ ముగ్గురు ఎవరై ఉండొచ్చు, ఇంకాస్త క్లియర్గా సూపర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ తోటి ఫుల్ అండ్ ఫైనల్లో చూద్దాం. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందని విమర్శించింది బీఆర్ఎస్. అయితే కేసీఆర్ పై బురద చల్లేందుకే వాటికి మరమ్మతులు చేయడం లేదని ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్ట్ తెలంగాణకు జీవధార వంటిదన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని ఈ ప్రాజెక్టులో అనేక రిజర్వాయర్లు, టెర్నల్స్, కర్నల్స్ కూడా ఉన్నాయని వివరించారు. అయితే హరీష్ రావుకు కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చింది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టును ఆహా ఓహో అని పొగుడుతున్న బీఆర్ఎస్ నేతలు అసలు మేడిగడ్డలో 2 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో చెప్పడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సుందిళ్లలో లీకేజీలకు కారణమేంటో హరీష్ రావు తన ప్రెజెంటేషన్లో వివరిస్తే బాగుండేదన్నారు. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం ఆహా ఓహో అనేటువంటి కార్యక్రమాలు చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఎందుకు మేడిగడ్డ దగ్గర పడ్డటువంటి పర్రె గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మేడిగడ్డ ఎందుకు కుప్పకూలింది అనేటువంటి ఈ అంశాన్ని మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించలేకపోతున్నారు. సుందిల దగ్గర సీపేజీ ఎందుకోసం వస్తున్నది అనేది మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించలేకపోతున్న దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పండి. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదని, మేడిగడ్డకు అనుమతులు ఇచ్చాకే కమిటీ వేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తానే ఈ విషయంలో సుమోటోగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. హరీష్ రావు ఇలాగే అబద్ధాలు చెబితే అబద్ధాల హరీష్ రావుగా మారతారన్నారు. ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులో డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇవ్వమన్నారు. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది సిచ్యువేషన్. ఈ సందర్భంలో సుమోటోగా తీసుకొని తుమ్మల కమిషన్ ముందుకు వెళ్తా అంటున్నారు. ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు కమిషన్? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే కాదు, మధ్యలో బీజేపీ కూడా ఉంది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కంటే ముందే ఈ 3 పార్టీలు ఇవ్వదని చాలా పెద్దగా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్తో బీఆర్ఎస్ రేపు ఏం మాట్లాడబోతుంది? అసలు ఇప్పటివరకు బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది ఒక మాట, ఖచ్చితంగా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు సంతకాలు చేసిన తర్వాతనే రీడిజైనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని చెప్తున్నారు. నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి మాజీ మంత్రి, అప్పుడు బీఆర్ఎస్లో క్యాబినెట్లో ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా అదే చెప్పారు. ఏదైతే టెక్నికల్ కమిటీ వేశారు, అదేవిధంగా సబ్ కమిటీ వేశారు. ఈ 2 కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే రీడిజైనింగ్ జరిగింది. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వైపు ఆ ప్రాజెక్టును మళ్లించడం జరిగిందంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అదే క్యాబినెట్లో 3వ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల మాత్రం అది కాదు, ఆ మాజీ ఇద్దరు మంత్రులు చెప్తుంది తప్పు, అసలు క్యాబినెట్ అప్రూవలే లేదు, కేవలం పరిపాలనా అనుమతులతో మాత్రమే కాళేశ్వరాన్ని
ముందుకు తీసుకెళ్లారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని చెప్తున్నారు. కాబట్టి దీనిపైన కమిషన్ ఏం చెప్తుంది, కమిషన్కి నిజంగానే వచ్చి ఓపెన్ ఫోరంలో ఇంతకుముందు చాలామంది పిలువని వాళ్ళు కూడా కోదండరామ్ వచ్చారు, జేఏసీ నుంచి రఘు వచ్చారు, అదేవిధంగా ఇంకొంతమంది వచ్చి వెదిరి శ్రీరామ్ వచ్చారు, ఇంకొంతమంది వచ్చి కలిసి వాళ్ళ అభిప్రాయాలను ఇచ్చెళ్ళారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల కూడా అప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రిగా వచ్చి అసలు ఇది ఏది జరగలేదు, సబ్ కమిటీ అందుకు వేయలేదు, ఆన్గోయింగ్ ప్రాజెక్టుల కోసం వేశారని చెప్పి ఒక అఫిడవిట్ సమర్పిస్తారనేది చూడాలి. ఒకవేళ సమర్పిస్తే కనుక మొత్తం స్టోరీ ఇంకొక వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది, నిన్న ఈటల రాజేందర్ చెప్పింది అంతా అబద్ధమనే కమిషన్ నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ వర్షన్ ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. చాలా బ్యారేజీలు, చాలా డ్యామ్లు భారతదేశ చరిత్రలో కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అలాగే అనుకోని పరిస్థితుల్లో కొంత ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడో దగ్గర చిన్నగా డ్యామేజ్ అవుతుంటాయి. చాలా కాంపౌండ్స్లో ఉన్నటువంటి వందలాది కాంపౌండ్స్లో ఒక చిన్న కాంపౌండ్ మాత్రమే ఇప్పుడు కూలినటువంటి బ్యారేజ్లో ఒక 2 పిల్లర్స్, ఒక 7th బ్లాక్, ఆ బ్లాక్ను రీప్లేస్ చేసి సరిపోతుంది. దానికి రాజకీయంగా ముడిపెట్టి రాజకీయంగా ముందుకెళ్ళి రైతులను నష్టపరిచేటువంటి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా 400 ఏళ్ళ రానటువంటి వరద, 26,000 క్యూసెక్ల వరద వచ్చినా కూడా తట్టుకొని ఈ 3 బ్యారేజీలు నిలబడ్డాయి. ఈ మధ్యకాలంలో ఎర్త్క్వేక్ కూడా వచ్చింది, అలాంటి భూకంపాలను కూడా తట్టుకొని ఈ బ్యారేజీలు నిలబడ్డాయి. కాబట్టి నిర్మాణ లోపం లేదు, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి ఇష్యూ లేదు, ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే తప్పు అంటూ ఆయన చెప్పారు. ఇక కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళడానికి మాకు భయం లేదు, ఖచ్చితంగా వెళ్తాము, వెళ్ళి మేము చెప్పాల్సింది చెప్తాము, ఇవ్వాల్సినటువంటి అఫిడవిట్లు ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇకపై కూడా ప్రభుత్వం ఇలాగే టైంపాస్ చేస్తూ వెళ్తే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లకుండా అక్కడ నుంచి వాటర్ పంపింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులో లేకపోతే రిజర్వాయర్లో నింపకుండా ఉంటే మేము ఉద్యమం చేస్తాం, కాళేశ్వరం వరకు మరొకసారి వెళ్ళి రైతుల తరపున పోరాటం చేస్తామంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు హెచ్చరించారు. ఇక 9వ తారీఖు హరీష్ రావు హాజరవబోతున్నారు. 11 అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవబోతున్నారు. ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు అంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు కనుక క్యాబినెట్లో డిసిషన్ తీసుకోలేదు, క్యాబినెట్ ముందుకు అసలు కాళేశ్వరం రాలేదు, క్యాబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు అంటే కనుక అదే క్వశ్చన్స్ని మళ్ళీ ఇద్దరికి కూడా, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారు? క్యాబినెట్ అనుమతి లేకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లామని చెప్తారా లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా క్యాబినెట్ అప్రూవల్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయి? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ను బయట పెడతామంటున్నారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర అలాంటి పేపర్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని కూడా ఏమన్నా పెడతారా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్. ఇక 585 లో థర్డ్ టాపిక్ చూద్దాం. టీడీపీలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాత్కాలిక ప్రయోజనం కోసం పార్టీలో చేరుతున్నారా? ఇప్పుడు ఈ అంశాలపైనే దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. ఇకపై టీడీపీలో చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది అధిష్టానం. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతల్ని టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే వారి వివరాల్ని కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పార్టీలో కోవట్టులున్నారని వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ మొన్నటికి మొన్నే హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. దీంతో పార్టీలోకి వచ్చే వారి ఉద్దేశాన్ని పసిగట్టి స్వార్థ ఆలోచనలు ఉంటే అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన కూడా ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, జనసేనకి ఎందుకు ఆ లెటర్ ఇచ్చిందని ఒకసారి మనం విశ్లేషిస్తే, జనసేనలో గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చాలా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతున్నారు. వాటిలో ప్రధానమైనవి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో జనసేన చేరిన వాళ్ళకే మళ్ళీ కీలక పదవులు ఇస్తున్నారు. సో వాళ్ళు మా మీద అప్పట్లో అధికారం చలాయించారు, తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అదే రకమైన వ్యవహార శైలితో మా మీద వ్యవహరిస్తున్నారు అంటూ కొన్ని పోస్టులు కావచ్చు. లేకపోతే అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఉదాహరణకి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటాయని పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా, కానీ వచ్చిన 3 రోజుల్లోనే సరుకులు అయిపోయాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్రమంగా వాటిని తరలించే ప్రయత్నం చేస్తుంటే అవన్నీ మేము చూస్తూ ఊరుకోవాలంటూ కొంతమంది
జనసేన యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఇవి రెండు పార్టీల మధ్య కూడా కొంత గ్యాప్కి దారితీసే పరిస్థితి వచ్చింది. దీంతో స్వయంగా పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యం చేసుకుని ఇట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా సున్నితమైన అంశాల పట్ల వ్యవహరించాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది పార్టీ చాలా వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో ఇట్లాంటి రెండు కూటమి పార్టీల మధ్య కూటమిలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటి పట్ల బహిరంగ వేదికల మీద మాట్లాడడం లేకపోతే ఇట్లా పోస్టులు పెట్టడం ద్వారా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇకపైన అవి కంటిన్యూ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇట్లాంటి ఎవరినంటే వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దు అన్న లెటర్ ఎందుకు ఇచ్చింది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని హత్యలు మాచర్లలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరిగిన హత్యల్లో తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీల నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఆధిపత్య పోరుగా మారి అక్కడ హత్యలకు దారితీసినట్టుగా కొన్ని సంఘటనలు తెలిసి బయటకు వచ్చి బహిర్గతమయ్యాయి. కాబట్టి ప్రస్తుతం మళ్ళీ కొంతమంది కోవర్టుల రూపంలో వచ్చి పార్టీలో చేరుతున్నారు, పార్టీలో చిచ్చు రేపుతున్నారు, పార్టీ నేతల మధ్య అనైక్యత నెలకొల్పడానికి ఇదే కారణమవుతుందన్నట్టుగా ముఖ్యమంత్రి ఇటీవల మహానాడులో కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండేందుకే ఇట్లాంటి లేఖని అధికారికంగా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. అదే విషయాన్ని ఎవరైనా ఎక్కడైనా పార్టీలో చేర్చుకోవాలంటే వాళ్ళ గురించి సమాచారాన్ని ముందు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఇవ్వాలి. ఆ తర్వాత కేంద్ర పార్టీ వాళ్ళ మీద విచారణ జరుపుతుంది. విచారించిన తర్వాత వాళ్ళు చేర్చుకోవాలా లేదా అన్నది పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు ఎవరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది అన్ని స్థాయిల్లో నేతలకు వర్తిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఒక లేఖను విడుదల చేశారు. సో ఈ రెండు లేఖలు ఒక్కసారిగా కొన్ని గంటల వ్యవధిలో వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇట్లాంటి లేఖలను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, కూటమి పార్టీల మధ్య కావచ్చు, లేకపోతే కూటమి అలాగే ప్రతిపక్షాల మధ్య ఏ స్థాయిలో పోరాటాలు జరుగుతున్నాయో, ఏ స్థాయిలో సంఘర్షణలు, అంతర్గత సంఘర్షణలు కావచ్చు, బాహ్య సంఘర్షణలు కావచ్చు, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా ఈ రెండు లేఖలను చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజకీయ రచ్చ మొదలైంది. మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ తోనే బీజేపీ గెలిచింది అన్నారు రాహుల్ గాంధీ. బీహార్లో ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు రాహుల్ కామెంట్స్ ని ఈసీ ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిస్తోంది ఈసీ. అంతేకాదు రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. రాహుల్ తీరుతోనే కాంగ్రెస్ కి వరుస ఓటములు పాలవుతున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో గెలిచిందని, బీహార్లో కూడా ఇలానే గెలిచేందుకు కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. ప్రజాస్వామ్య రిగ్గింగ్ కి 2024 మహారాష్ట్ర ఎన్నికలు ఉదాహరణ అన్నారు రాహుల్. ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్ లో అవకతవకలు, ఆధారాలు దాచిపెట్టడంతో బీజేపీ గెలిచిందన్నారు రాహుల్. ఇలా మోసం చేసి గెలవడం బీజేపీకి అలవాటుగా మారింది అన్నారు. ప్రజలంతా ఆధారాలు గమనించి సమాధానాల కోసం డిమాండ్ చేయాలన్నారు. 1వ దశలో ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి సంబంధించి ప్యానెల్లో రిగ్గింగ్ చేస్తారు అన్నారు. 2వ దశలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు చేరుస్తారని అన్నారు. 3వ దశలో ఓటర్ శాతంలో మార్పులు తెస్తారని రాహుల్ అన్నారు. ఇక 4వ దశలో బీజేపీ విజయానికి అవసరమైన చోట బోగస్ ఓట్లపై దృష్టి పెడతారని అన్నారు. చివరిగా 5వ దశలో ఆధారాలు దాచిపెడతారంటూ రాహుల్ తన సోషల్ మీడియా పోస్టులో ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడటం తగదని ఈసీ వివరణిచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్సైట్లో ఉన్నట్టుగా వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా మళ్లీ అవే ఆరోపణలు చేయటం తగదని ఈసీ వ్యాఖ్యానించింది. మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, చెప్పండి, రాహుల్ గాంధీ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ గా విమర్శలు చేసుకుంటూ ఉంటాయి, కానీ ఎన్నికలకు సంబంధించి అన్నప్పుడు ఈసీకి ఇంపోజ్ అవుతుంది కదా. ఈసీ ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ఏమైనా స్పందిస్తోందా, లేదా రాహుల్ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా అలా జరిగిందే? ఎస్, బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఏ విధంగా రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ మహాయుత కూటమి గెలిచిందో అదే తరహాలో ఎన్డీఏ కూటమి బీహార్లో గెలిచే ప్రయత్నం చేయబోతోంది. ఆ బీజేపీ ఓడిపోయే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రిగ్గింగ్కి పాల్పడి ఈ విధంగా గెలిచే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఒక పేపర్కి రాసిన ఆర్టికల్కి సంబంధించిన పోస్టు చేయడం జరిగింది. ఈ పోస్ట్ ప్రస్తుతం ముఖ్యంగా వివాదాస్పదమైంది. ఎన్నికల సంఘం నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీని హెచ్చరించడం జరిగింది. గతంలోనే ఎన్నికల సంఘం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఆయా పార్టీల నేతలకు వివరించారు. ఎన్నికల పోలింగ్ జరిగిన సమయంలో అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు. సో వారు ఎటువంటి అభ్యంతరాలు కూడా
వ్యక్తపరచలేదు అన్న అంశాలకు సంబంధించి ఒక క్లారిటీని కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. కానీ ఏ విధంగా ఎన్నికల్ని మ్యానిపులేట్ చేస్తారు, ఏ విధంగా రిగ్గింగ్ చేస్తారు అన్న అంశాలకు సంబంధించి 5 దశలను ముఖ్యంగా వివరిస్తూ రాహుల్ గాంధీ పోస్ట్ చేయడం జరిగింది. అది మొదట ఒకటి, ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో అవకతవకలు జరుగుతాయి. అందులో ఆ ప్యానెల్ నుంచి సీజీఐని తొలగించి హోంమంత్రి అమిత్ షా అలాగే మోడీయే మెజార్టీతో అక్కడ ఎన్నికల ప్రధాన అధికారిని నియమిస్తారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతాయి, బోగస్ ఓట్లను చేరుస్తారు. ఆ తర్వాత బీజేపీ ఎక్కడైతే ముఖ్యంగా గెలవాలనుకుంటుందో అక్కడ రిగ్గింగ్కి పాల్పడతారు. ఆ తర్వాత ఆధారాలను చెరిపేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడం జరిగింది. అలాగే బీజేపీ కూడా రాహుల్ గాంధీ కర్ణాటకలోనూ అలాగే తెలంగాణలో గెలిస్తే ఈవీఎంలు అలాగే ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేసిందని చెప్తారు. ఒకవేళ ఓడిపోతే కనుక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా రాహుల్ మాట్లాడుతున్నారని చెప్పి ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. జేపీ నడ్డా కూడా రాహుల్ గాంధీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనడానికి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలే ఒక నిదర్శనం అని చెప్పి నడ్డా కూడా స్పందించారు. అమిత్ మాల్వీయ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా రాహుల్ గాంధీ ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే బీహార్కు సంబంధించిన బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో ఓడిపోతున్నామని ముందస్తుగానే ఒప్పుకున్నారు, అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యంగా బీజేపీ అక్రమంగానే మహాయుతి కూటమి మహారాష్ట్రలో విజయం సాధించిందని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. దాన్నే పదే పదే రిపీట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైన అసహనం వ్యక్తం చేస్తూ చట్టవిరుద్ధంగా ముఖ్యంగా ఆధారాలు లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.